Hi work, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం JVM JRE మరియు JDK అంటే ఏంటో కంప్లీట్గా చూద్దాము. ఓకే, ముందుగా JDK అంటే ఏంటో చూద్దాం. JDK అంటే నథింగ్ బట్ జావా డెవలప్మెంట్ కిట్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే యాజ్ ఎ డెవలపర్స్గా మనము జావా కోడ్ని డెవలప్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి టూల్స్ కానీ ఏవైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని అన్నిటిని అందించడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని ఈ జేడీకే అనేది మనకి అందిస్తుంది అనమాట. సో ఈ జేడీకే అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ JRE ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ అండ్ ఇట్ ఈజ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అంటే ఇది మనకి ఫిజికల్గా కనిపిస్తుంది అనమాట. సపోజ్ మనము జావా డౌన్లోడ్ చేస్తాం కదా, అప్పుడు డౌన్లోడ్ చేసినప్పుడు మనము ఎక్స్ట్రాక్ట్ చేసి అంత సెటప్ చేసిన తర్వాత ఈ జేడీకేను మరియు ఈ జేఆర్ అనేది మనకి ఫిజికల్గా కనిపిస్తుంది. సో అందుకే దీన్ని ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అని అంటాం అనమాట. ఓకే, బట్ ఈ JVM అనేది మనకు కనిపించదు, బట్ దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనేది అది కనబరుస్తుంది అనమాట. ఓకే, అది ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంటే. ఓకే, నెక్స్ట్ JRE అంటే ఏంటంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ JVM జావా వర్చువల్ మెషిన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి కదా, దానికి సంబంధించినటువంటి ఆ యాక్టివిటీకి సంబంధించినటువంటి కావాల్సిన యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఈ JR అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అండ్ ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ JVM ప్లస్ లైబ్రరీస్. ఓకే, అంటే ఇది ఏంటంటే ఈ JVM ప్లస్ దానికి కొన్ని లైబ్రరీస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, జావా కోడ్ రన్ అవ్వడానికి వాటిని అన్నిటిని కలిపితే ఈ JR అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి JVM అంటే ఏంటంటే జావా వర్చువల్ మెషిన్. మనము కోడ్ని డెవలప్ చేస్తాం కదా, డెవలప్ చేసి మనము దాన్ని కంపైల్ చేసిన తర్వాత మనకి ఒక ఆబ్జెక్ట్ కోడ్ అని వస్తుంది కదా. సో దానంతా ఆ ప్రాసెస్ అంతా ఏ దాని ద్వారా చేస్తుందంటే ఈ JVM ద్వారానే జరుగుతుంది అనమాట. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి JDK అనేది ఉంటుంది. JDK అంటే JRE ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ అని. తర్వాత JDKలో మనకి JR ఉంటుంది. ఆ JRE అంటే JVM ప్లస్ లైబ్రరీస్ అని. మళ్ళీ ఈ JREలో JVM అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్. మనము డెవలపర్గా కొంచెం కోడ్ రాస్తాం ఏదైనా జావా ప్రోగ్రామ్ అని. సో తర్వాత అది ఏం చేస్తామంటే .java ఫైల్గా సేవ్ చేస్తాము. సేవ్ చేసి ఆఫ్టర్ మనం అది కంపైల్ చేసిన తర్వాత అంటే రన్ చేస్తాం కదా, అది అప్పుడు కంపైల్ అయ్యి ఏమవుతుందంటే .class ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత అది ఇంటర్ప్రిటర్ ద్వారా ఏమవుతుందంటే బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి ఆబ్జెక్ట్ కోడ్ అంటే కావాల్సిన రిజల్ట్ అనేది ఎగ్జిక్యూట్ కావడం అనేది జరుగుతుంది. ఇది టోటల్గా ఈ JVM యొక్క ఆపరేషన్ అనమాట. ఓకే, అంటే ఇది టోటల్గా మనకి ఈ JVM అండ్ JVMకి సపోర్ట్ చేసే JRE అండ్ దానికి సపోర్ట్ చేసే టోటల్గా JDK, ఈ 3 కాన్సెప్ట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా మనకి JVM JRE JDK అంటే. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.